వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కోదండ రామాలయం శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో రవి గుప్తా, పూజారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గడ్డం వినోద్, పురపాలక సంఘం వారి సహాయ సహకారాలతో రామాలయంలో సీతారాముల కళ్యాణం కోసం విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. వివిధ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. సీతారాముల కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. జై శ్రీమన్నారాయణ. మన బెల్లంపల్లి పట్టణంలో దేవాదాయ ధర్మశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ కోదండ రామాలయము ఈ రోజు నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుచున్నవి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎదురుకొల మహోత్సవము, రేపు ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ, తదనంతరం తిరుకల్యాణ మహోత్సవం ఉంటుంది. సాయంత్రం అలాగే అగ్ని ప్రతిష్ఠ, నిత్య హోమ కార్యక్రమాలు ఉంటాయి. 7 రోజులు అంటే పౌర్ణమి వరకు రోజొక కార్యక్రమం నిర్వహించబడుచున్నది. ఒకరోజు డోలోత్సవము, వసంతోత్సవము, రథోత్సవము, 2వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పుష్పయాగము, శేషహోమం ఉంటుంది. అలాగే 2వ తారీఖు పొద్దున చక్రతీర్థము, మహాపూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించి శ్రీ సీతారామచంద్ర స్వామి కృపకు పాత్ర కావాల్సి మనం చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. బెల్లంపల్లి పట్టణంలో గల శ్రీ కోదండ రామాలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్థానిక శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి గారి సహాయ సహకారంలతోని, పురపాలక సంఘం వారి సహాయ సహకారంతో, మరియు సింగరేణి వారి సహాయ సహకారాలతోని దిగ్విజయంగా నిర్వహించడం పడుతుంది. ఈ కళ్యాణోత్సవంకు వివిధ సంఘాల వారు, పోలీసు వారు కానీ వివిధ సంఘాల వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. అన్నదానం, ఆర్యవైశ్య సంఘము, విశ్వకర్మ సంఘం వారు మజ్జిగ పంపిణీ, ఇలాగే వడపప్పు, పులిహోర సంఘాలు వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నట్లే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. జై శ్రీమన్నారాయణ.